లెట్స్ మేక్ డ్రై ఫ్రూట్ బనానా మిల్క్ షేక్. ఈ మిల్క్ షేక్లో నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేశాను. వీడియో మొత్తం చూసి ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటో కామెంట్ చేయండి. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో మంచిగా పండిన అరటికాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు తాటి బెల్లం యాడ్ చేసుకోవాలి. తాటి బెల్లం ప్లేస్లో 1 టేబుల్ స్పూన్ హనీ అనే యాడ్ చేసుకోవచ్చు. అలాగే తొక్క తీసిన బాదం పప్పులు 5, జీడిపప్పు పలుకులు 5, పిస్తా పప్పులు 5, అలాగే ఒక యాలక్కాయ వేసుకొని వీటన్నిటిని ఫస్ట్ మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్ వరకు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా చేసిన దాన్ని 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసి కూల్గా సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్ బనానా మిల్క్ షేక్ రెడీ. సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్తో పైన డెకరేట్ చేసుకుంటే మనం తాగేటప్పుడు కూల్గా మిల్క్ షేక్, అలాగే అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ పలుకులు అలా తగులుతూ ఉంటే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది అసలు. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే స్టార్టింగ్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, అది ఎవరు కామెంట్ చేస్తారో చూద్దాం. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.